హాయ్. దగ్గరికి రా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి. స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. చెప్పు. స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. అది ఎండింగ్ లో చెప్దాం. స్టార్టింగ్ నేను స్వప్న, నువ్వు అక్షయ. చెప్పు. స్వప్నవర్షి చెప్పు. మళ్ళీ ఇద్దరం ఒకేసారి. స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. చెప్పలా నువ్వు? సరే చెప్పాలమ్మా. సరే. బాగా ఎగ్జామ్ కొంచెం నువ్వు కనిపించేలా కదా. కనిపిస్తానమ్మా. నువ్వు వెనక్కి బొట్టు పెట్టుకోలే, వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకో అంటే పెట్టుకుంటావా? ఇవాళ ఇంకో స్టోరీనా? ఏం కథ చెప్పను? ఏదో ఒకటి. నాకు రాజుగారి కథలే ఎక్కువ వచ్చు, కానీ పేర్లు పెట్టట్లేదు రాజుగారికి. ఏం కాదు, రాజుగారి ఈ కథలో కొంచెం ఫన్నీ ఉంటుంది. రాజు తిక్క కుదిరిద్ది అనమాట. ఇందులో రాజు తిక్క కుదిరిస్తారనమాట ఇవాళ. అలాంటిది చెప్పనా? ఒక ఊళ్ళోనంట, ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవాడు. రాజ్యం అంతా బాగానే ఉండేది, కానీ ఈయన ఒక చిత్రంగా ఆలోచించేవాడు. చిత్రంగా అంటే తను ఏమన్నా అనుకుంటే చేసేసేయాలి. ఆ కోపంలో మెడకాయ కూడా కత్తితో వేసేస్తాడు. అంతే, శిరాఖండనమే. కోపం వచ్చిందంటే చెప్పింది వినిచేయకపోతే, ఆయన అనుకుంది ఏదైనా జరగపోతే, అవతల మనిషి మీద ఏదైనా కోపం వస్తే వాళ్ళ తప్పు లేకపోయినా సరే ఇక అంతే, మెడకాయ నరికేయటమే. ఖైదు చేయటం కూడా కాదు, వేసేయటమే మెడకాయ. అలాంటి రాజు అనమాట. వాళ్ళని ఏమంటారు? క్రిమినల్ మైండెడ్. అది ఏదన్నా వస్తే ఆలోచన లేనాన్ని ఏమంటారు? మెంటలీ హ్యాండిక్యాప్డ్ అంటారు. అంతేనా? అంటారా అనరా? అలా ఎందుకంటారు? మైండ్ సెట్ సరిగా లేనాడు ఇంకా నరికేస్తున్నాడు అంటే ఏమంటారు? మెంటలీ హ్యాండిక్యాప్డే. సరే, అలాంటి బుద్ధి ఉండకూడదమ్మా. చూసిందల్లా కొట్టి చంపేయటం ఏంటి? ఈ రోజుల్లో అయితే ఇంకేమన్నా ఉందా? డైరెక్ట్ ఊరికే అట్లా చంపేశాడంటే చేయకూడదమ్మా. అట్లా అలా ఏంట్లే అంటున్నావు. ఇంకా ఉండకూడదు అలాంటి సపోర్ట్ చేయట్లా. మరి ఇప్పుడు అందేంటి నువ్వు? మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని అంటున్నావు కదా. హ్యాండిక్యాప్డ్ అంటే ఏంటో చెప్పు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. హ్యాండిక్యాప్డ్ అంటే ఏంటి? ఇప్పుడు లెగ్ హ్యాండిక్యాప్డ్ లెగ్ అంటాం. మెంటల్గా సరిగా ఆలోచన లేని ఏమంటాము? డాష్ హ్యాండిక్యాప్డ్. చెప్పు. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కాక ఏమంటారు? మీరు చెప్పండి. మైండ్ సెట్ సరిగా లేదు, చూసినాడు కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళని చంపేస్తున్నాడు. అది కోపం అమ్మా. కోపంతో చంపేరమ్మా. సరే, కోపంతో మనిషిని చంపేదాకా ఎల్లరు. కోపం ఎంతవరకు ఉన్నా కోపమే. కొడతారు, అలుగుతారు, ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు కాసేపు. అంతేగాని మనిషినే చంపేయటం అంటే క్రిమినల్ మైండ్ సెట్ అనమాట. అలాంటి తలతిక్కల రాజు అనమాట. ఇప్పుడు మన కథలో వాడు తలతిక్కలోడు. చిత్రంగా కాదు అసలు, తలతిక్కలోడే. అది తిక్కల మొహం వాడు. అంత కాల్చు తింటున్నాడు రాజ్యంలో. అయితే ఇలాంటి రాజ్యంలో రాజుతో పాటు ఒక మంత్రి, ఆయనకి సలహాలు ఇచ్చడానికి మంత్రితో పాటు ఆయన జాతకాలు చూడడానికి ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆస్థాన జ్యోతిష్కుడు. తిని ఏ రోజైనా పొద్దున్నే లెగంగానే ఈ పని నేను చేయొచ్చా, ఆ పని నేను చేయొచ్చా అని అడగటం. జ్యోతిష్యుడు చెయ్యొచ్చని చెప్పేయటం. ప్రతిదీ చెయ్యొచ్చని ఎందుకు చెప్తున్నాడు? తల కూడా నరికేస్తాడని. జ్యోతిషుడు తల కూడా నరికేస్తాడని జ్యోతిషుడు ఎప్పుడు చేసేయండి ప్రభు, చేసేయండి, మీరు ఎట్టంటే అట్ట అని ఇంకా వంత పలుకుతాడు. ఇంకా ఎగదోస్తాడు. ఏ పనికి వెళ్తున్నా కూడా పదండి ప్రభు, మీకు వెనకడుగే లేదు అని చెప్పేవాడు. లక్కీగా తను ఓకే అన్నయ్య అన్నీ కూడా రాజు అనుకున్నట్టే జరిగాయి. ఇప్పటి వరకు ఏ తేడా రాలేదు. జ్యోతిషుడు అమ్మయ్య బతికిపోయా అని దినదిన గండంగా బతుకుతూ ఉండేవాడు. అమ్మయ్య ఇవాళకి నా మీదకి ఏమీ రాలేదు, నేను ఓకే చెప్పినవన్నీ అతను మెడ నరికేయటం, పనులు చేసుకోవటం అన్నీ అయిపోయినాయి అనేవాడు. నేను రాజును కదా, నాకేం కాదులే, ఎవరు నా మీదకి రారు అనేవాడు నరికేసి. ఇలా సాగిపోతున్న రాజ్యంలో పక్క రాజ్యం కూడా ఉండేది. పక్క రాజ్యంతో కొంచెం ఫ్రెండ్షిప్ బాగానే ఉండేది ఈ తిక్కల రాజుకి. తిక్కల రాజు పేరు ఏం పెడదాం? నీ ఇష్టం. రాజు పేరు ఏం పెడదాం? ఏదో ఒకటి చెప్పమ్మా.
తలతిక్కలోడు రాజు అయితే మరి అంతే పేరు కూడా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. పక్క రాజ్యం వాడితో స్నేహంగానే ఉంటాడు కానీ ఇంటికి వాళ్ళింటికి వీళ్ళు వీళ్ళింటికి వాళ్ళు పోయేంత కాదు. మామూలుగా స్నేహంగా ఉన్నారు యుద్ధాలు చేసుకోకుండా. ఒకరోజు మన తిక్కల రాజుకి ఏమొచ్చింది ఆ ఆలోచన, పడుకున్నాక పక్క రాజ్యాన్ని కూడా ఆక్రమించేసేయాలి అన్న ఆలోచన వచ్చేసింది. ఆక్రమించాలంటే మంచి సైన్యాధికారం ఉండాలి, బలమైన సైనిక బలం ఉండాలి. అవి ఏమీ లేదు ఈ మొహానికి. కానీ పక్క రాజ్యాన్ని దోచేసుకోవాలి. పక్క రాజ్యం వాళ్ళు తెలివైన వాళ్ళు, సైనిక బలం నిండుగా ఉంది. వాళ్ళు చాలా వాళ్ళకి సలహాలు ఇచ్చే మంత్రులు, ఏదన్నా వస్తే దాన్ని తలతిప్పగలగా సామర్థ్యం ఉన్నవాళ్ళు బాగా ఉన్నారు అందులో. పాండిత్యం తెలిసిన వాళ్ళు, సలహాలు ఇచ్చే మంత్రులు బాగా గణాపాటులు ఉన్నారు అందులో. అది గెలవలేక ఒక ఆలోచన చేశాడు. మనం డైరెక్ట్గా యుద్ధాన్ని ప్రకటిస్తే గెలవలేము, కానీ రాజ్యం కావాలి. ప్లాన్ వేసాడు ఒక తర్వాత రోజుకి. ఏం ప్లాన్ చేశాడు? పక్క రాజ్యంలో రాజుని ఇన్వైట్ చేయాలి. మనం ఆ అడవి దగ్గర వేటకి వెళ్దాము, మన ఇద్దరం కలిసి వేటకి వెళ్దాము. కొంచెం తక్కువ ఒక 10 మంది సైనికులతో రా, నువ్వు కూడా జత పెట్టుకొని, ఎక్కువ మంది వద్దులే, కాసేపు మృగాల్ని వేటాడటానికి వెళ్దాం. రాజులే వేటాటికే వెళ్తారు, వేటాడటమే కదా వాళ్ళ గేమ్స్ వాళ్ళు. వేటాడి చంపాలి, తినాలి రాజులు. అలా ప్లాన్ వేసి పిలుస్తాడు. పక్క రాజుకి అనుమానం వచ్చేసింది వెంటనే. ఓకే అనేసాడు వెంటనే. తర్వాత నింపాదిగా కూర్చొని, ఇదేంటి ఇంటికి రమ్మంటాడు స్నేహంగా, కావాలంటే ఇంటికి రమ్మనకుండా అడవిలో మీట్ అవుదాము, అక్కడ వేటాడదాము అని చెప్తున్నాడు ఏంటని అనుమానం వచ్చేసింది. అనుమానం వచ్చేసి సరేమని ఒకరోజు అనుకొని ప్లాన్ చేసుకుంటారు, ఉత్తరాలు పంపించుకొని. ఎలా ఉత్తరాలు? పావురాయే, ఇంకా ఈ ఊరు పావురాయి ఆ ఊరికి వెళ్ళి అందించింది, ఆ ఊరు పావురాయి ఇతనికి అందించేది. సరే ఈ రోజున మీట్ అవుదామని రిప్లై పంపిస్తాడనమాట. పంపించిన తర్వాత రాజుగారు పక్క రాజ్యంలో అబ్బాయి కొంచెం మందితో అని చెప్పాడు కదా అని ఇంకెక్కువ మందిని దాక్కొని ఉండమని చెప్తాడు. బయలుదేరిన దగ్గర నుంచి నాతో పాటే ఉండాలని 100 మందిని పహారా గాయమంటాడు. తన వెనక దాక్కొని ఎటు వెళ్ళినా సరే ఇంకొక మనిషికి కనపడకుండా నా సంరక్షణలోనే మీరు ఉండాలి అని చెప్తాడు. వాళ్ళందరూ మొదటి నుంచి అంతే, వాళ్ళు అలర్ట్గానే ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళ రాజ్యం ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళటం రాలేదు వాళ్ళ మీదకి. వాళ్ళ మీదకి యుద్ధానికి ఎవరూ రాలేకపోయారు. ఆ గెలవలేక ఈ తిక్కలోడు తిక్కలు తెలివితేటలు చూపించాడు. ఇక్కడ దా అమ్మ దగ్గర దగ్గరికి అలా పడిపోతున్నావు వెనక్కి, ఎలట్టుగా ఉండు. కథ చెప్పాలా వద్దా? మరి కథ చెప్పాలంటే చక్కగా కొట్టాలి, వినాలి. సరే అని బయలుదేరారు. ఇటు నుంచి ఈ రాజు, అటు నుంచి ఆ రాజు, తిక్కల రాజు, తెలివైన రాజు ఒక అడవిలో మీట్ అయిపోయారు. మీట్ అయిపోయిన తర్వాత తక్కువ మంది సైన్యం వచ్చారు. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళిన కాసేపటికి రాజులు పట్టుకోబోయారు. 10 మంది ఏముంది వీళ్ళు కొట్టేద్దాం అనుకున్నారు. వెంటనే మిగతా బలగం అంతా వచ్చేసింది. ఒక్క వేటని వీళ్ళ సైన్యాన్ని అంతాని విరుచుకుపడి చంపేశారు. ఇంకా మేడం రాజు అంటే ఏంటి? దేవుడితో సమానం రాజ్యంలో, ప్రధాన మంత్రిలాగా. అంతేగా, ఊరుకుంటామా? అంతే కదా. మన రాజ్యాన్ని సుభిక్షంలో నడిపిస్తున్నాడు, మంచి పథకాలు ఇస్తున్నాడు. అట్లాంటి రాజు కోసం ఏం చేయాలి? ప్రాణాలకు తెగించి పోరాడాలి. అంతేనా? విరుచుకుపడిపోయి వేసి పడేశారు అందరినీ. ఏం చేశాడు? ఈ తిక్కల రాజుకి భయం వచ్చేసింది. తిక్కల రాజుకి భయం వచ్చేసి కాళ్ళ మీద పడిపోయి, ఇంకెప్పటికీ ఇలా చేయను, నేను పొరపాటు చేశాను, ఇంకెప్పటికీ ఇలా చేయను, వదిలేసేయండి అని ప్లీజ్ అని ఒప్పుకొని వదిలేయమంటాడు. కాసేపు ఇసుకిచ్చి ఏడిపించి తర్వాత ఒక ఆలోచనకు వస్తాడు తెలివైన రాజు వచ్చి చేసిన తెలివేంటి ఆయన మైండ్లో, ఆ రాజ్యంలోనూ ఈ రాజ్యంలోనూ మేము స్నేహితులమని ఒక మంచి పేరు ఉంది. ఇప్పుడు నేను చంపేసినా కూడా నేను మంచోండి కాదు, స్నేహితుడిని చంపేశానంటారు. నువ్వు చూసావని నేను చూసా, ఏంటో పరిగెత్తినట్టు దోమ కుట్టింది. సరే మరి ఏం చెప్తున్నాను, అందుకే కథ మీద చూడాలి. నువ్వు అటు చూస్తే నీ వెనక నేను చూస్తున్నా. సరే అని తెలివైన రాజు ఏం చేశాడు? స్నేహితుడు అని మంచి పేరు ఉంది కదా ఆ రాజ్యంలోను ఈ రాజ్యంలోను, ఇతన్ని ఇంకా చంపకూడదు, వదిలేద్దాంలే, వాడు తీరునాడు బతుకుతాడు, మన మీదకి అసలు యుద్ధానికి వచ్చే సామర్థ్యమే లేదు తనకి, దొరికేశాడుగా దొంగ అని ఇడిచిపెడతాడు. కాసేపు 1 గంట సేపు ఏడిపించి సైనికుల్ని ఎలాగో చంపేశారుగా. మరి దేవుడా ఏమంటారు దాన్ని?
కన్ను పోయి లొట్టబడిందని ఏదో అంటారు. కన్ను లేనోడికి మెల్ల కన్ను దిక్కు అన్నట్టు కన్ను పోయి లొట్టబడింది అని అట్లా అంటారు సామెత. సావు తప్పిపోయి కాలు ఇరిగిందనో చెయ్యి ఇరిగిందనో అంటే పెద్ద చావు అంటే పెద్ద పనిష్మెంట్ కదా. అది తప్పిపోయి కాలు నొప్పితో తగ్గిందిలే, రాయి కొట్టుకొని తగ్గిందిలే ఏలికి అనుకుంటారు. కన్ను పోయి లొట్ట మిగిలిందని అట్లా అంటారు. అయితే అట్లా అనుకొని పారిపోతాడు రాజ్యానికి. ఈ లోపలే ఒక ఇద్దరు సైనికులు పారిపోతారు కదా చంపేస్తున్నారని. వాళ్ళు రాజ్యానికి చేరుకొని ఈ లోపల వీధిలో అందరికీ చెప్పేస్తారు, పారిపోయి ఇట్లా వచ్చేసాము, లేకపోతే ఈ పాటికి మేము మా శవాలు కూడా దొరికేగా మీకు అడవిలో వేసేసేవాళ్ళు జంతువులకి, పక్క రాజ్యం వాడు తిరగబడిపోయాడు, మన తిక్కల రాజు వల్ల మేము చచ్చిపోకుండా బతికొచ్చాము, సిగ్గులేనాడు వత్తనాడు చూడండి అని ప్రచారం చేసేస్తారు. పని రానాడు చేతకానాడు తయారవుతున్నాడు చూడండి, మళ్ళీ సిగ్గు లేకుండా. ఆ రాజు మంచాడు కాబట్టి జీవితాన్ని ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు అని ఈ లోపలే ప్రచారం చేసేసి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపలే రాజు ఇంటికి వస్తాడు. రాజ ప్రసాదంలో వాళ్ళ సీట్లో కూర్చుంటాడు. ఇంటికి వెళ్ళకుండా ఆఫీస్ పెట్టి ఇమీడియట్ అలర్ట్ మీటింగ్ ఏమంటారు దాన్ని, ఎమర్జెన్సీ మీటింగ్ ప్రకటించేస్తాడు. అంతేనా? వెంటనే ప్రకటించేసేసరికి అందరూ అటెన్షన్గా వచ్చేసేసి ఎవరి ప్లేసులు వాళ్ళు నిలబడిపోయి అలర్ట్ అయిపోయి నుంచుంటారు. తిక్కల రాజు అని తెలిసినా కూడా రాజు కాబట్టి అలర్ట్గా ఉండాలి, పిలిస్తే కనుక వెళ్ళిపోయారు. నుంచున్నాక ప్రభు చెప్పండి ప్రభు అంటారు. మన ఆస్థాన జ్యోతిష్కుడిని పిలవండి ఒకసారి, ఆయనతో కొంచెం మాట్లాడాలి అంటాడు. అనేసరికి ఆయన ఇంట్లో ఉంటాడు కదా. ఆయనకి ఈ లోపల సైనికులు చెప్పేశారు, 2-3 పారిపోయి వచ్చి, ఆయన పేరు ఏదో ఉంది నాకు గుర్తున్నా, అట్లాగే పేరు లేవు, జ్యోతిష్కుడు అంతే. జ్యోతిష్యుడికి చెవిలో వార్త పడిద్ది, ఆయన్ని పిలుసు రమ్మని చెప్తారు. ఇంకొక భట్టుడు వెళ్తాడు, భట్టుడు వెళ్ళి తీసుకొస్తాడు. చక్కగా పల్లకి ఎక్కించుకొని రాజుగారి దగ్గరికి వచ్చేస్తాడు దిగి. గుడ్ ఈవినింగ్ ప్రభు, చెప్పండి ప్రభు, పొద్దునే మాట్లాడుకున్నాం, మళ్ళీ పిలిచారు, రేపు పొద్దున సలహా అడగటానికి పిలుస్తారనుకున్నాను, ఇప్పుడే పిలిచేశారు, చెప్పండి ఏం సలహా ఇవ్వగలను నేను మీకు, జాతకాలన్నీ బాగున్నాయి, గ్రహాలన్నీ మీకే అనుకూలంగా ఉన్నాయని మళ్ళీ పెద్ద పేరా చెప్తాడు. సరే జ్యోతిష్కుడి గారు, నా జాతకం అంతా బాగుంది కానీ మీ జాతకం ఎట్లా ఉందో చెప్పండి, మీరు ఎన్నాళ్ళు బతుకుతారు, మీ జాతకంలో మీకు ఎన్ని సంవత్సరాల వయసు వరకు మీకు జీవితం ఉంది, మీ మరణగండం ఎప్పుడు అని అడుగుతాడు. మరణగండం ఏముంది ప్రభు, ఈ లోపలే మన సైనికులు వార్త వేసేస్తారు కదా చెవులో, నా పని అయిపోయింది, అందరినీ చెప్పినట్టు నన్ను వేసేస్తాడు ఇక అంతే కదా అనుకొని ఫిక్స్ అయిపోయి వచ్చినాడు. ఎట్టగొట్ట తెలివిగా మాట్లాడాలి, ఇది ఎట్టగో తప్పేది కాదు, కొంచెం తెలివిగా మాట్లాడితే తప్పించుకోవచ్చు మాటల వల్ల అని ప్రయత్నం చేద్దామని మొదలెట్టాడు. ఏమంటాడు, ఏముంది ప్రభు, ఈ నిమిషమైనా ప్రభు పోవచ్చు నా ప్రాణం, నా జాతకంలో కాకపోతే పార్వతీదేవి ఒక శాపం పెట్టింది, ఆ శాపం అది అందరి రాజుల దగ్గర పనిచేసిద్ది. పార్వతీదేవి శాపం ఒకటి ఉంది కదా, ఆ గండం దాటిపోయామంటే ఇంకో 50 ఏళ్ళైనా బతకచ్చు, అదే శాపం ఏంటో తెలియదమ్మా అక్షయ్, జ్యోతిష్కుడు మాత్రం అట్లా చెప్తాడు. తిక్కలాడు కదా, తిక్కలాడికి ఏమైనా చెప్పొచ్చు, సరే ఆ తిక్కలాడికి ఏమైనా చెప్పొచ్చు, ఏదైనా నమ్ముతాడు ఆ టయానికి, అడిగి ఓకే అనుకోవాలి. ఇక నిజం చెప్పినా కూడా చంపేయచ్చు, నిజం చెప్పపోయినా బతికేయచ్చు, అట్లాంటి తిక్కల రాజు అనమాట. చీకట్లో ఒక రాయి వేసాడు, పార్వతీదేవి శాపం ఒకటి ఉంది కదా, అది పనిచేస్తుందో లేదో తెలియదు కానీ ఈ గండం దాటానంటే ఇంకో 50 ఏళ్ళైనా బతకొచ్చు, నేను ఇప్పుడు నాకు 50 ఏళ్ళు కదా, ఈ గండం దాటేస్తే ఇంకో 50 కలిపి 100 ఏళ్ళైనా బతుకుతాను నేను. కాకపోతే ఒక శాపం ఉంది నాకు, పార్వతీదేవి ఇచ్చింది, నేను ఆశ్రయించిన నాకేమైనా ఇబ్బంది వచ్చి నేను చనిపోతే నేను ఆశ్రయించుకొని బతుకుతున్న రాజు కూడా చనిపోతాడని ఒక శాపం ఉంది అని కథల్లేస్తాడు. ఎందుకంటే ఈయన చావు అని ముందు తెలిసిపోయింది, భటుడు పంపించేసరికి అక్కడ సావు దెబ్బలు తినొచ్చాడు బతికి, నన్ను చంపేస్తాడు, నువ్వే వెళ్ళమన్నావు అందుకే వెళ్ళాను, నీ మోహం జ్యోతిషం అని నన్నే చంపేస్తాడు, అందుకని నేను చచ్చే బదులు అతనికే, నేను చచ్చిపోతే నీకే వచ్చింది చావు అని తెలివిగా చెప్తాడు అనమాట. జ్యోతిషుడు రాజు వదిలేయటం కాదు, దీనికి ఏమనిపించింది నీకు, సమయస్ఫూర్తిగా చెప్పాడు ఏదో, చెప్పిన తర్వాత రాజు ఏమన్నాడు, అమ్మో ఆయన ఆశ్రయించింది నన్నే కదా, మరి ఆయన చనిపోతే నేనే కదా రాజుని, నాకే కదా చావు వచ్చింది, మరి అది కరెక్టే కదా, ఇప్పుడు నేను చంపానంటే అతని వల్ల నా చావు రాసిపెట్టుంది అయితే అని అనుకొని ఒక శాలువా తీసుకొచ్చి, నువ్వు వెళ్ళమని చెప్పావు, ఏ ప్రమాదం లేకుండా వెళ్ళి తిరిగి వచ్చాను, నేను బతికిపోయాను,
అని మళ్ళీ ఇలా కన్విన్స్ అవుతాడు తనకి తనే తెలివిగా అనుకుంటాడు. జ్యోతిష్యుడు చెప్పటం వల్ల వెళ్ళాను, చచ్చిపోయేవాడిని, లేకపోతే చచ్చిపోకుండా బతికొచ్చానంటే నా జాతకం కరెక్టే, జ్యోతిష్యుడు కరెక్ట్గానే చెప్పాడు, నాకేం కాలేదు, నేను తిరిగి వచ్చానంతే, కరెక్ట్గానే చెప్పాడు వీడు కూడా. కాకపోతే వీడు చచ్చిపోతేనే నాకు చావు వచ్చింది, ఇతన్ని మాత్రం చంపకూడదు ఎంత కోపం వచ్చినా అనుకొని శాలువా కప్పి అన్ని పలహారాలు పళ్ళు సంభావన ఇచ్చి, మరి పండితుడు కదా జ్యోతిష్యుడు అంటే బ్రాహ్మణుడు, సంభావన ఇచ్చి, సంభావన అంటే ఏంటి, కూరగాయలు వంటకు సామాన్ అంతా ఇచ్చి, బియ్యం చింతపండు ఆకుకూరలు సొరకాయ బీరకాయ కందిపప్పు అవన్నీ కలిపి ఇస్తారనమాట సంభావన అంటే. దానిపైన మళ్ళీ డబ్బులు కూడా పెట్టి ఇస్తారు, ఆకులో తాంబూలం పెట్టి ఇస్తారు. చింతగా చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న విధంగా జ్యోతిష్యుడు సంతోషం దేవుడా అని ఇంటికి వెళ్ళిపోతాడు. సమయస్ఫూర్తిగా మాట్లాడటం అనమాట. జ్యోతిష్యుడు తిప్పికొట్టాడు ప్రమాదాన్ని, అంతేగా, అంతే బుద్ధి చెప్పాడు రాజుకి. ఇంకోసారి పిచ్చి పనులు చేయకుండా కనిపించినట్టు తలకాయ నరకాలన్న ఉద్దేశంలో లేకుండా కొంచెం ఆలోచించుకునే మైండ్ సెట్లోకి జ్యోతిష్కుడు తీసుకొచ్చాడు. ఆలోచనలో పడ్డాడు, లేకపోతే జ్యోతిష్కుడిని వేసేద్దాం అనుకున్నాడు. ఏమనిపించింది నీకు ఈ కథ ఏంటంటే? బాగుందా? యాక్టివ్గా ఉన్నావా అసలు? నువ్వు వినిపించిందా? చెప్పిందా? బాగా అర్థమైందా? కథ కంచికి మనం ఇంటికి. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి, మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. సరేనా? ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, కథలు కానీ ఇంకేదైనా మార్పు చేయాలంటే ఒక కామెంట్ పెట్టి మాకు మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ పేరు చెప్పు. నేను స్వప్న అక్షయ, స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.